నమస్కారం, సుస్వాగతం. అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రల్లో భాగంగా ఇప్పుడు మనం తోటపల్లి శాంతి ఆశ్రమం స్వామి ఓంకార్ గారి గురించి తెలుసుకుందాం. కళలకు కాణాచి అయిన పిఠాపురంలో జన్మించిన శాంతి ఆశ్రమ స్వామి ఓంకార్ భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ప్రసిద్ధికెక్కారు. 1926లో తాడిపల్లికి దగ్గరగా 10 ఎకరాల స్థలంలో ప్రథమంగా శాంతి ఆశ్రమం స్థాపించారు. తరువాత 1933లో తునిలోను, 1936లో వాల్తేరులోను ఆశ్రమాలు వెలిసినవి. ఈ ఆశ్రమంలో ప్రసిద్ధులు ఉపన్యసించారు. సర్వోదయ స్థాపకులు వినోబా భావే వాల్తేరులో తన ఉపన్యాసాన్ని చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం గారికి మంత్రోపదేశం చేసి వారి ఆధ్యాత్మిక జీవనానికి తోడ్పడ్డారు స్వామి ఓంకార్. ఓంకార స్వామి 1959లో హృషికేశ్ సందర్శించినప్పుడు శ్రీ శివానందుల ఆతిథ్యం స్వీకరించి పశ్చిమ సముద్రంలో నీలగిరి కొండల్లోని కోటగిరిలో 1959లో శాంతి ఆశ్రమానికి ఒక శాఖ ఏర్పరిచారు. ఆశ్రమాన్ని శ్రీ వివి గిరిగారు ప్రారంభించారు. స్వామి రామానంద తీర్థ దానిలో ఉపన్యసించారు. ఆ ఆశ్రమంలోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ను శ్రీ జయప్రకాశ్ నారాయణ, రామానంద తీర్థులు ప్రారంభించారు. 1967లో ఈ ఆశ్రమానికి స్వర్ణోత్సవాలు జరిపారు. స్వామి ఓంకార్ స్థితిపరులైన మలిశెట్టి వెంకటాచలం, వెంకాయమ్మ కాపు దంపతులకు పిఠాపురం గ్రామంలో జన్మించారు. పిల్లలు లేకపోవడం వలన సాధు సంతులను దర్శించడం సహజం. ఆ విధంగా ఒక సాధువును చూసినప్పుడు ఆ సాధువు తీర్థం ఇవ్వడం జరిగింది. ఆ తరువాత 1895వ సంవత్సరం జనవరి 21 తేదీన ఓంకార్ స్వామి జన్మించారు. జన్మనామం వెంకట్రావు. తల్లి చిన్నతనంలో చనిపోవడంతో తండ్రి దగ్గరే పెరిగారు. తండ్రి ఒడిలో ఉండి విన్న భగవద్గీతతో క్రమంగా జీవితంలో అనేక మెట్లు ఎక్కగలిగారు. మిషన్ స్కూల్లో చదవటం వలన బైబిల్ కంఠస్థం అయింది. స్వామి ఓంకార్ విశాఖపట్నంలో BA సైకాలజీ చదివారు. చదువుకునే రోజుల్లో తన ప్రొఫెసర్ గారి పుస్తకాలు చదివి ఆయన మిత్రులతో ఉత్తరాల ద్వారా పరిచయం చేసుకుని అమెరికాలో చదవడానికి స్కాలర్షిప్ పై అక్కడకు వెళ్లారు. స్వామి ఓంకార్ ప్రొఫెసర్ రామస్వామి గారి పుస్తకాలు చదవటం వలన హిప్నటిజం నేర్చుకున్నారు. దీనితో రోగులను నిద్రకు ఉపక్రమింపజేయటం, దూరాన బల్లపై ఉన్న వస్తువులను మన బలంతో పైకి లేపటం, జ్వరాలు, తలనొప్పులను తగ్గించటం నేర్చుకున్నారు. సముద్రం దగ్గర సాధనలు చేసేవారు. వైజాగ్లో ఎకానమీ ఆఫ్ రిలీజియన్స్ స్థాపించారు. దానిలో శ్రీ తెన్నేటి విశ్వనాథం, అల్లూరి శ్రీరామరాజు, ప్రసాదరావు సభ్యులుగా చేరారు. తన మనశ్శక్తితో రోగాలు నయం చేస్తూ కలకత్తా హోమియో కాలేజీలో చదువుకున్నారు. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ చైతన్య మహాప్రభువుల ఆశ్రమ స్థలాలలో ధ్యానం చేసి ఆ సమయంలో మలేరియా వ్యాధిగ్రస్తులై చదువు మాని పిఠాపురం తిరిగి వచ్చి మెస్మరిజం నేర్చుకోవటం వలన ఓంకారం రాసిన నీటి వైద్యంతో జబ్బులను నయం చేయడం వచ్చింది. చందుర్తి గ్రామం దగ్గర కిర్లంపూడిలో పిశాచం పట్టిన అమ్మాయికి నయం చేయటం వలన వీరి పేరు ప్రతిష్టలు పెరిగాయి. అప్పుడు ఈ పనులు మాని పరబ్రహ్మను తెలుసుకోవాలని ఇల్లు విడిచి తిరిగి విశాఖపట్నం వచ్చి సీతమ్మధార దగ్గర ఓంకార్ స్వామి సాధన చేశారు. సాధన పక్వానికి వచ్చిన తరువాత కలకత్తా కాళిని, కాశీ విశ్వేశ్వరుని చూసి చివరికి హృషికేశ్లో మహంత ఆత్మప్రకాశ్ గారి సహాయంతో స్వర్గాశ్రమంలో సాధన చేశారు. శ్రీరామతీర్థుల వలె గంగా తీరంలో సన్యాసం స్వీకరించి ఎల్లప్పుడూ ఓంకారం జపిస్తూ ఉండటం వలన అందరూ వీరిని ఓంకార స్వామి అనడం ప్రారంభమైంది. హిమాలయాల్లో ఠండాయి అనే తేనీరు లాంటి దానిని తాగటం వలన నామరూపరహిత స్థితి వస్తుందని కొందరు చెప్పడంతో ఆ ప్రయత్నం చేశారు. కానీ అది కృత్రిమ పద్ధతి అని గ్రహించి సహజ స్థితికి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. స్వర్గాశ్రమం నేలగుహలో మౌనస్వామి ఆశీర్వాదంతో అక్కడ సాధన చేశారు. భగవద్గీత, జీవన్ముక్తి వంటివి కేవలం చదవటం వలన వచ్చే జ్ఞానం సరైనది కాదని, అనుష్ఠాన వేదాంతం వలన వాసనాక్షయం, మనోనాశం, సత్యజ్ఞానం సంపాదించడానికి బ్రహ్మపురిలో 6 సంవత్సరాలు కఠోర సాధన చేశారు స్వామి ఓంకార్. అమెరికా మిత్రులు ఫిలడెల్ఫియా రాల్స్ ఎంట్రికన్, మారియా దంపతులు రమ్మనగా 1926లో న్యూయార్క్ వెళ్లారు. స్వామి వారి పేర్లను సూర్యానంద, సరస్వతిగా మార్చారు. అమెరికాలో 2 సంవత్సరాలు ఉండి చాలా చోట్ల ఉపన్యాసాలిచ్చారు. ధ్యానమగ్నులైనప్పటి అనుభవాలను సూర్యానంద, సరస్వతులు సత్సంగాలలో చెప్పేవారు. ఓంకార స్వామి థియోలాజికల్ కాలేజీలో చేరి క్రిస్టియానిటీ గురించి తెలుసుకున్నారు. ఆ తరువాత 2 సంవత్సరాలు ఇండియాలో ఉండి తిరిగి 1928లో మరలా అమెరికా వెళ్లారు. స్వామి ఇచ్చిన ఉపన్యాసాలు ది సోల్ ఆఫ్ ఓంకార్ అనే పేరుతో పుస్తక రూపంలో మారియా అంటే సరస్వతి గారు తీసుకొచ్చారు.
స్వామి అట్లాంటికాకు వెళ్ళినప్పుడు శ్రీ పరమహంస యోగానందులతో పరిచయమైంది. 1930లో శ్రీ వివేకానంద, రామతీర్థుల శిష్యులు ఈహెచ్ గ్రోవర్ల ప్రోద్బలంతో శాంతి కేంద్రం స్థాపించారు. ఈ విధంగా హాలీవుడ్ కొండల్లో మినిసిటీ, మినియాపాలిస్, షికాగో, సియాటా నగరాల్లో శాంతి కేంద్రాలు వెలిశాయి. 1937లో చివరిసారిగా అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్కులో ఉండగా మంచుపై జారిపడి కాలి ఎముక 2 చోట్ల విరగడంతో కొద్ది రోజులు శాంతిదేవి ఇంట్లో చికిత్స పొంది అనంతరం 1937 సంవత్సరం జూన్ 6వ తేదీన తోటపల్లికి చేరారు. 1950వ సంవత్సరంలో నిర్మల అనే అమ్మాయికి కాలు విరిగి ఆశ్రమానికి వస్తే స్వామి తన కుడికాలు ఎముక 8 అంగుళాలు రంపంతో కోయించి ఆమెకు అతికించేటట్లు చేశారు. ఈ సంగతి విన్న వారికి శిబి చక్రవర్తి గుర్తురాక మానరు. స్వామి తన కాలుకి సున్నపు కట్లతో 40 రోజులు ఉపవాసం ఉండి నయం చేసుకున్నారు. తరువాత 6 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. 1957వ సంవత్సరం నవంబర్ 18వ తేదీన పౌర్ణమి నాడు స్వామికి కలిగిన దివ్యానుభూతి వల్ల ఆధ్యాత్మిక మెరుపులు అనే గ్రంథం వెలిసింది. ఓంకార స్వామి 1959, 1968 సంవత్సరాల్లో హిమాలయ యాత్రలు చేశారు. తన ఆత్మచరిత్ర తనే వ్రాసుకున్నవారు యోగానంద పరమహంస వలె ఓంకార స్వామి ఒకరు. 1970వ సంవత్సరం అక్టోబర్ 25వ తేదీన ఆత్మచరిత్ర రాయటం ఆపేశారు. అప్పటి నుంచి 1982 దాకా స్వామి తోటపల్లి శాంత్యాశ్రమంలో ఉంటూ మిగిలిన శాఖలకు వెళ్లి వస్తూ ఉండేవారు. శ్రీ ఓంకార స్వామి 1982వ సంవత్సరం జూన్ 10వ తేదీన తోటపల్లి ఆశ్రమంలో దేహత్యాగం చేశారు. వారి దేహాన్ని తోటపల్లి ఆశ్రమంలో సమాధి చేశారు. అక్కడ నిరంతరం రామనామ జపం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆశ్రమాన్ని మాతా జ్ఞానేశ్వరి గారు చూస్తున్నారు. ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన తోటపల్లి శాంతి ఆశ్రమం ఓంకార్ స్వామి వారి చరిత్ర 2016వ సంవత్సరం ఫిబ్రవరి నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది. నమస్కారం.